ఫ్రీడమ్ అండి. ఇక్కడ ఫ్రీడమ్ అంటే నా దృష్టిలో నువ్వు ఏది పడితే అది చేయి అని చెప్పొదిలేసే రకాలు కాదు. వాళ్ళతో మనం రిలేషన్షిప్లో ఉంటే మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, నటించాల్సిన అవసరం ఉండదు. నటించాల్సిన అవసరం ఉండదు అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న వీక్నెస్ని వాళ్ళు హైలైట్ చేసి తక్కువ చేసి ఇన్సల్ట్ చేసే రకాలు కదా. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రతి మనిషిలోనూ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎదుటి వ్యక్తిలో మనలో నెగిటివ్ ఉందని చెప్పి వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకోరు, వాళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోరు, దాన్ని యూస్ చేసుకోరు. సో మీరు చాలా ఫ్రీగా ఉండొచ్చు, మీలాగా మీరు ఉండొచ్చు వాళ్ళతో. ఆ ఫ్రీడమ్ ఉండాలి. అట్లీస్ట్ 100కి 100% కాకపోయినా 100లో 70% అయినా సరే ఫ్రీడమ్ లేకపోతే, ఒక వ్యక్తి దగ్గర మనం అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయలేకపోతే, మనం మనలా ఉండలేకపోతే, మన ఆలోచన విధానాలు మనం వాళ్ళతో షేర్ చేసుకోలేకపోతే, మన ఫీలింగ్స్ కానీ, అది మన హ్యాపీనెస్ కానీ, బాధ కానీ, అది ఏదైనా కానీ మనం షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ కూడా లేకపోతే ఆ వ్యక్తి మనకు ఫ్రెండ్ కాదు. ఆ వ్యక్తితో ఎటువంటి రిలేషన్షిప్లోనూ ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నావా మనల్ని మనం కోల్పోతాం.